ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో శ్రీ తారకరామ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ క్రీడల పోటీలను శనివారం ప్రారంభించారు. రాష్ట్ర మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆశీస్సులతో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గం, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు అధ్యక్షత వహించారు. తదుపరి క్రీడా ప్రాంగణం చేరుకుని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ను ఎగురవేసి ప్రారంభించారు. మొత్తం 28 రోజుల పాటు క్రీడలను కొనసాగించి గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదును అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సాధికార సంఘం చైర్మన్ నందం అబద్దయ్య, ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మంగళగిరి మార్కెట్ యార్డు చైర్మన్ జవాది కిరణ్ చంద్, దుగ్గిరాల మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, గ్రామ సర్పంచ్ బాణవత్ ఖుషీబాయ్, సూర్య సోలార్ అధినేత రాజు, తాళ్ల అశోక్ యాదవ్, కొంగర జోగేంద్ర ప్రసాద్, గద్దేవాసు, నక్కా చిరంజీవి, పఠాన్ జున్నూ ఖాన్, పర్వతనేని హర్ష, దేవరపల్లి చంటి, దాసరి బాబురావు, పాటిబండ్ల సాయి కిరణ్, ఆలా సుబ్రహ్మణ్యం, సూరగాని నవీన్ గౌడ్, కాబోతు దేవదాస్, అంచే మారుతి, నౌకతోటి రవి, కాసరనేని కృష్ణ, నాయుడు బాబురావు, కొప్పుల మధుబాబు, కొరటాల సురేష్, పసుపులేటి రవి యాదవ్, ఇత్తడి చంటి, మెగావత్ శంకర నాయక్, వాసిరెడ్డి వినోద్, నందిపాటి జోగారావు, అంచే రవిచంద్, పసుపులేటి వరదరాజులు, విశ్వనాథంపల్లి శివకుమార్, తాడిబైన ఏడుకొండలు, పాటిబండ్ల కృష్ణప్రసాద్, కోనేరు మల్లిబాబు, కొంగర సుధీర్, నెమలికంటి దాసు, బొజ్జా బాలు యాదవ్, మంగు నాయక్, ఎద్దు శివమణి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల మండలంలో మన ప్రియతమ యువ నాయకుడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గవర్నర్ నారా లోకేష్ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు ఈ క్రికెట్ మ్యాచ్లను ఆడటానికి ముందుకొచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుసు, మన నాయకుడు అధికారంలో ఉండా లేకపోయినా ఆయన ప్రతిపక్షంలో ఉండి దాదాపు మంగళగిరి నియోజకవర్గంలో 29 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా యువత మన గత 2019-24 మధ్య కాలంలో ఓసీపీ ప్రభుత్వం హయాంలో యువత పెడదారి పడుతున్న సందర్భంలో యువతని సన్మార్గంలోకి పెట్టాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో కానివ్వండి, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో స్వయంగా రంగంలోకి దిగి యువతని భుజం తట్టి నేనున్నానని ఆయన క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించే విధంగా ఇప్పుడు క్రికెట్ రాష్ట్ర స్థాయిలో క్రికెట్ పోటీలు కానివ్వండి, కబడ్డీ పోటీలు కానివ్వండి, బ్యాడ్మింటన్ పోటీలు కానివ్వండి, అనేక రకాలైనటువంటి క్రీడలను ప్రోత్సహించిన సంగతి మనందరికి కూడా తెలుసు. అనేక రకాలైనటువంటి అటు గంజాయి కానివ్వండి, మాదక ద్రవ్యాలతో యువత వారి జీవితాలు సర్వనాశనం అవుతూ ఉన్నాయి. వారిని మళ్ళా సన్మార్గంలోకి పెట్టాలంటే ముఖ్యంగా క్రీడలో స్ఫూర్తితో వారు అభివృద్ధి చెందుతారు. తద్వారా విద్యా విధానంలో కూడా చాలా భారీ ఎత్తున మార్పులు తీసుకొచ్చి విద్యను కూడా మరి ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక మార్పులు తీసుకొచ్చి విద్యారంగంలో కూడా మరి ఆయన చేస్తున్న విధానం చాలా గొప్పది. కానీ మరి మేధావులు, విద్యార్థులు అందరూ కూడా ఏకతాటి మీదగా ఉండి ఈ రాష్ట్రాన్ని మళ్ళా పూర్వ వైభవం తీసుకొని రావాలంటే
నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అండదండలుగా మనం ఉండాల్సిన అవసరం ఉన్నది. అందుకని మనం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీని కొన్ని కాలాల పాటు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కొన్ని కాలాల పాటు మనం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనం ఉంచుకున్నట్టయితే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపడతారు. దానికి మనందరం కూడా చేయి కలిపి వారికి మద్దతుగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ తారక రామ అసోసియేషన్ కమిటీ సభ్యులకి, దుగ్గ్యాల్ గ్రామ ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలందరికీ నా నమస్కారాలండి. నిర్వహించడం సంతోషంగా ఉంది. అన్ని గ్రామంలో విచ్చేసిన జట్టు సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ అండి. బాగా ఆడండి. తారక రామ అసోసియేషన్లో ఎన్నో ఆటలు నిర్వహించాలి, ఎన్నోసార్లు. ఈ అవకాశం కల్పించిన తారక రామ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా తారక రామ కమిటీ సభ్యులకి, గుంటూరు జిల్లా వ్యాప్తంగా తారక రామ కమిటీ వాళ్ళు ఆల్రెడీ 2 సార్లు క్రికెట్ అసోసియేషన్ని ఏర్పాటు చేయటం, ఇది 3వసారి ఈ రకంగా క్రికెట్ని ప్రోత్సహిస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న మట్టిలో మాణిక్యాలను ప్రోత్సహిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన నారా లోకేష్ గారు యువగలం రథసారథి రాష్ట్ర వ్యాప్తంగా యువతని ఏ రకంగా ఉత్సాహపరుస్తూ మన నియోజకవర్గంలో యువతని కూడా ప్రోత్సహించడం కోసం క్రికెట్ టోర్నమెంట్ ఎంపీఎల్ అయితేనేంటి, బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితేనేంటి, ఇట్లా క్రీడలను ప్రోత్సహిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన దుగ్గిరాల మండల కేంద్రంగా ఇంత పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం, మొదటి బహుమతిగా 50,000, రెండవ బహుమతిగా 30,000, మూడో బహుమతిగా 20,000 స్పాన్సర్స్ అందిస్తున్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకు తెలుసు, యువత అన్ని రంగాల్లో, విద్యారంగంలోనూ, రాజకీయ రంగంలోనూ, క్రీడా రంగంలోనూ పెద్ద ఎత్తున పాల్గొని ఇప్పుడు ఈరోజు మనకి మెగా డిఎస్సి విడుదల చేయడం జరిగింది. దానిలో కూడా క్రీడాకారులకి కోటా కింద 500 పైగా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన అందరం కూడా స్వాగతిద్దాం. పడకేసిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిని పెట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. దానిలో యువత యొక్క పాత్ర ముఖ్యమైనది. అన్ని రంగాల్లో వారు అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ కార్పొరేషన్ మన దుగ్గిరాల మండలం జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు తారక రామ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసిన అసోసియేషన్ వారికి కూడా నా నమస్కారాలు. ఇక్కడ ఈ తారక రామ అసోసియేషన్ వారు గత 2 సార్లుగా కూడా ఈ క్రికెట్ పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇది 3వసారి జిల్లా స్థాయిలో పెట్టి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. యువతకి చదువుతో పాటు క్రీడలు కూడా ఒక భాగంగా చేసి మనందరం ప్రోత్సహించినట్టయితే యువత ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా కూడా ఉంటారు. పెడదారులు కూడా పట్టకుండా ఉంటారు. మనందరం కూడా దీనికి ప్రోత్సాహం అందించాలా. అలాగే మన మంగళగిరి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ఎంపీఎల్ అని పెట్టి అనేక సార్లు ఇక్కడ క్రీడా పోటీలు కూడా మన నియోజకవర్గ స్థాయిలో పెట్టి యువకుల్ని ఎంతో ప్రోత్సహించారు. అలాగే వాలీబాల్ పోటీలు, అనేక క్రీడలు కూడా సారు మనందరికీ ప్రోత్సాహం అందించి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మనకెంతో ప్రోత్సాహం అందించి మంగళగిరి నియోజకవర్గ యువతను మొత్తాన్ని ఒక ఉర్రూతలోకించిన మహోన్నతమైన వ్యక్తి మన నారా లోకేష్ గారు. ఈ తారక రామ అసోసియేషన్ వారు కూడా ఈ క్రీడలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. ఈరోజు మన దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, నియోజకవర్గానికి కానీ యువత అనేదే ముఖ్యం. యువత అందరం ఐక్యంగా, యువత రక్తం అందరం ఐక్యంగా చేస్తే ఏదైనా సాధించవచ్చు. దానికి ఉదాహరణ మన నారా లోకేష్ గారు. ఆయన అంతకుముందు లోకేష్ గారు అంటే ఏముందలే అన్నట్టుగా ఉండేది. యువగణంలో ఆయన యొక్క స్టామినా చూపించి రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక యువతకి ఆదర్శంగా ఆయన ముందుకు వచ్చారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన ఈ మంగళగిరి నియోజకవర్గంలో మన శాసనసభ్యులుగా ఉండటం మన అదృష్టంగా భావిస్తూ మనం క్రీడా స్ఫూర్తితో మన దుగ్గిరాల మండలంలో నందమూరి తారక రామారావు లీగ్ అసోసియేషన్ పోటీలు నిర్వహించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. పాటుపడిన ఈ టీం అంతటినీ ముందుగా
నా చేతులెత్తి జోడిస్తూ వారికి నమస్కారాలు చేస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో మనం ఏదైతే కోరుకుంటామో మన రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని కోరుకుంటాం. వారందరినీ దీంట్లో భాగస్వామ్యం చేయడం కోసం ఈ రోజున మన దుగ్గిరాల్లో లీగ్ మ్యాచ్ని ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి సంప్రదాయం. ఈ రోజున మనం అందరం ఇక్కడ ఏర్పాటై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు చెప్పినట్టుగా ఏదైతే యువత దేనిలో అయితే పాలు పంచుకుంటారో వారే మనకి ఫ్యూచర్లో మనకి రాష్ట్ర భవిష్యత్తుకు భాగస్వాములు అవుతారని మనకు చెప్పి ఉన్నారు. అలాగే మన దుగ్గిరాల నాయకులందరూ కలిసికట్టి సమిష్టిగా ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయం. ముఖ్య అతిథులుగా అది మనిషి యువత యొక్క మానసిక విలాసానికి ఎంతో దోహదపడతాయి. మనం క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యొక్క యువతని ఈ క్రీడల వైపు మళ్లించడం ద్వారా సామాజిక స్పృహలో వారిని కూడా ఒక భాగస్వామ్యం చేయడం అనేది ఒక హర్షించదగ్గ విషయం. ఈ రోజున నాకు ఒక చిన్న విషయం, ఈ యొక్క తారక రామ అసోసియేషన్ వారిలో భాగంగా వారి టీంకి ఇక్కడే ఇలాగే ఈరోజు ఈ క్రీడలో పాల్గొంటున్న ప్రతి ఒక్క క్రీడాకారులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక అలంకరించిన ముఖ్యంగా నాకు ఈ అవకాశం మన యాడ్ చైర్మన్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన యువ నాయకులు నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం యొక్క పార్టీలో ఎక్కడైనా సరే మన కష్టానికి ప్రతిఫలంగా వారు ఆలోచించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అందరం కూడా మన పార్టీ కోసం అందరం కష్టపడుతున్నాము. అలాగే ఈరోజు మన యువకులు మనకి తారక రామ అసోసియేషన్ వారు క్రీడా స్ఫూర్తితో 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని జరిపించుకుంటున్నారు. దానికి దోస్తు సభ్యులందరూ కూడా మన చాలా సహకారంతో వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. క్రీడల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆడి ఫిజికల్గా ఆటల్లో కానీ చదివే కాకుండా ఆటల్లో కూడా అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని లోకేష్ గారి యొక్క ఆలోచనలో భాగంగా ఈరోజు మనం ఈ క్రికెట్ని స్టార్ట్ చేస్తున్నాము. చక్కగా ఆడి మంచి ప్రజలు అవ్వాలని కోరుకుంటూ తారక రామ అసోసియేషన్ వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి కూడా మరి సక్సెస్ఫుల్గా ఈ టోర్నమెంట్స్ నడిపారు. ఎక్కడ వివాదాస్పదమైన ఎక్కడ లేకుండా కూడా నడుపుకుంటూ వచ్చారు. అట్లానే 3వ సంవత్సరం కూడా దానికన్నా కూడా ఎక్కువ టీమ్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం దాదాపు ఇందాక సోదరుడు చెప్తున్నారు 65 టీంలు వచ్చినాయని చెప్తున్నారు. అంటే దాదాపు 20 రోజులు కంటిన్యూగా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంటాయి. టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్. సో ఒక పండగ వాతావరణం మన గ్రామానికి ముఖ్యంగా 20 రోజులు సెలవులు కూడా ఇచ్చారు పిల్లలకి. అందరూ కూడా సెలవుల్లో కూడా రెగ్యులర్గా అందరూ వచ్చి చూసుకుని స్పోర్ట్స్ వారి ఆడే తీరు అంతా దాన్ని చూస్తూ ఉండొచ్చు. కూడా అసోసియేషన్ వాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేశారు. ఈ సంవత్సరం కూడా ఎటువంటి వివాదాస్పదమైన వీలు లేకుండా అటువంటిది మరి చక్కగా నిజాయితీగా మరి ఈ స్పోర్ట్స్ దీన్ని కండక్ట్ చేసి దీంట్లో రిజల్ట్స్ కూడా నిక్కచ్చిగా ఉండాలని చెప్పి కోరుతూ మరి 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఇది 3వ సంవత్సరం. 10 సంవత్సరం కూడా ఇట్లానే జరుపుకుంటుంది. మన గ్రామానికి ఒక మంచి పేరు. సంక్రాంతి సంబరాలు ఏ రకంగా చేస్తున్నామో సమ్మర్లో మరి స్పోర్ట్స్ అకాడమీ కూడా మన స్పోర్ట్స్ కూడా మరి నరసింహరావు మిత్ర బృందం అందరూ కలిసి ఈ రకంగా చేయటం కూడా చాలా సంతోషకరమైన విషయం. చేయాలని కోరుతూ సక్సెస్ అవ్వాలని సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప. ఈ టోర్నమెంట్ 3వ సీజన్ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే మేడం గారు వేశారు. ఇప్పుడు ఇది వేసుకోవటం చాలా అదృష్టమా, ఎందరికో కానీ ఇలాంటివి రాదు అని చెప్పారు. ఇప్పుడే 100కి 200% కరెక్ట్ ఇది. అదేవిధంగా ఈ టోర్నమెంట్ జరగటం కోసం 4-5 రోజుల నుంచి ప్రతి ఒక్కరు ఎంతో శ్రమ పడుతున్నారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అందులో మనం గ్రామ సర్పంచ్ని ఆహ్వానించి ఇంత చక్కగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పేరున తెలియజేస్తున్నాను. వీరికి గ్రామ ప్రజలు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా పార్టిసిపేటెడ్కి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు. ఈ ప్రోగ్రాం అందరికీ ఎంజాయ్ చేసి చక్కగా టోర్నమెంట్ 3 స్థాయిలో చక్కగా గెలవాలని ప్రతి ఒక్కరికి మంచి పార్టిసిపేట్ ప్రతి ఒక్కరికి చక్కగా అందరూ 500 మేడం టీములు వచ్చారు. అందరూ చక్కగా పార్టిసిపేట్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ మంగళగిరిలో లోకేష్ గారిని కలిసినప్పుడు ఆయన 2 మాటలు చెప్పారండి. మంగళగిరి నియోజకవర్గంలో ఏ రంగము కూడా ఎక్కడ కూడా వెనకపడకూడదు, అన్ని రంగాల్లో ముందుండాలి అనేది ఆయన కోరిక. అధునత ప్రత్యేకంగా ఏ విషయం తీసుకున్నా, సపోజ్ మన క్రీడా రంగంలో తీసుకున్నా కూడా ఆయన ప్రోత్సాహం ఎలా ఉంటుందంటే ఏ టీం వెళ్ళినా కూడా సార్ మాకు ఈ సహకారం కావాలి అంటే వెంటనే రిలీజ్ చేస్తున్నాడు ఆయన.
ప్రత్యేకంగా సోలార్ విషయంలో కూడా పిలిచి నా నియోజకవర్గం ప్రపంచంలోనే మంగళగిరి నియోజకవర్గం అంటే ఒక గొప్పగా ఉండాలి అనేది పవర్ సిస్టంలో అత్యధికమైనటువంటిగా ఇన్స్టాలేషన్స్గా ఉండాలనేది ఆయన కోరిక అండి. గొప్ప నిర్ణయం తీసుకునే వారికి ధైర్యం చాలదు, కానీ సారు ప్రతి విషయంలో కూడా ముందుండి ప్రతి విషయాన్ని కూడా పరిశీలన చేసి అన్ని రంగాల్లో ముందుండాలంటం అనేది నాకు చాలా నచ్చింగా ఈ క్రీడలు చక్కరంగా జరిగి మరలా ఫైనల్ మనము ప్రైజులు అందజేసేటప్పుడు ఎంతో మరి సార్ని కూడా ఆహ్వానించితే ఇంకా బాగుంటుందని